నమస్తే, వెల్కమ్ టు విజిల్. భారతదేశంలో విద్య ఎప్పుడూ కేవలం పాఠాలు చెప్పే వ్యవస్థ మాత్రమే కాదు, అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఒక తరం ఎలా ఆలోచించాలి, తన చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలి, దేశాన్ని ఎలా చూడాలి అనే దానిని నిర్ణయించే అత్యంత ప్రభావవంతమైన వేదిక. అందుకే అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం విద్యా విధానంపై తన ముద్ర వేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రాజకీయ అధికారాన్ని పొందడం ఒకెత్తైతే, విద్యా వ్యవస్థను తమ భావజాలానికి అనుగుణంగా మలచడం వారి అతి ముఖ్యమైన ఆలోచన మరొకటి. భారతీయ జనసంఘ్ నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు సాగిన రాజకీయ ప్రయాణంలో విద్యారంగం సంఘ పరివార్ దీర్ఘకాల వ్యూహంలో కీలక స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు 2026లో నీట్ సంక్షోభం, విద్యార్థుల ఉద్యమాలు, CJP ఆధ్వర్యంలోని నిరసనలు, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు జరిగిన పరిణామాలు మరోసారి అదే ప్రశ్నను మన ముందుంచాయి. ఇది కేవలం ఒక మంత్రి వైఫల్యమా, లేక దశాబ్దాలుగా నిర్మిస్తూ వస్తున్న ఒక విద్యా ఎజెండాకు ఎదురుదెబ్బ? ఈ కథనం స్వాతంత్ర అనంతరం జనసంఘ కాలం నుంచి నేటి వరకు భారత విద్యా వ్యవస్థలో జరిగిన ప్రధాన మార్పులను, RSS విద్యా దృష్టికోణాన్ని, నీటి సంక్షోభాన్ని, దానిపై వచ్చిన విమర్శలను, అలాగే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఎజెండా ఎక్కడ నిలిచిందనే ప్రశ్నను వివిధ కోణాల్లో పరిశీలించే ప్రయత్నం ఈ పరిశోధన. విద్యపై యుద్ధం. ఒక దేశ భవిష్యత్తును మార్చాలంటే ముందుగా దాని పాఠ్య పుస్తకాలను మార్చాలి. ఈ భావనను ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ భావజాల ఉద్యమాలు అనుసరించాయి. భారతదేశంలో కూడా విద్యను కేవలం జ్ఞానబోధనగా కాకుండా దేశ చరిత్ర, సంస్కృతి, జాతీయ గుర్తింపును నిర్వచించే సాధనంగా చూసిన సంస్థల్లో RSS ప్రముఖమైనది. అదే కారణంగా భారతీయ జనసంఘ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే విద్యాశాఖపై ప్రత్యేక ఆసక్తి చూపిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈరోజు 2026లో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, నీట్ సంక్షోభం, CJP నేతృత్వంలోని నిరసనలు, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఒక ప్రశ్న ముందుకొస్తోంది. మంత్రి ఇంటికి వెళ్లారు, కానీ విద్యా ఎజెండా ఆగిందా? పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని నూతన దేశ విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి నియామకంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈయన కూడా RSS నుండి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కావడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే జనసంఘ నుంచే విద్యా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. 1967లో భారతీయ జనసంఘ్ మొదటిసారి కొన్ని రాష్ట్రాల్లో అధికార భాగస్వామిగా మారినప్పటి నుంచే విద్యాశాఖకు అసాధారణ ప్రాధాన్యం ఇచ్చిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. RSS ఆలోచనలో విద్య అంటే దేశ చరిత్రను నిర్వచించే సాధనం, జాతీయతను నిర్మించే పునాది, భవిష్యత్తు తరాలను సిద్ధాంతపరంగా తీర్చిదిద్దే శక్తి. ఈ కారణంగానే విద్యా విధానం, పాఠ్య పుస్తకాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలపై ప్రభావం పెంచుకోవడం సంఘ్ పరివార్కు దీర్ఘకాల లక్ష్యంగా కనిపించింది. ఇక ముఖ్యమైన రెండో అధ్యాయం 1998-2004 మొదటి పెద్ద ప్రయత్నం జరిగింది. వాజ్పేయి ప్రభుత్వంలో విద్యాశాఖను మురళీ మనోహర్ జోషి చేపట్టిన తరువాత NCERT పాఠ్య పుస్తకాలలో విస్తృత మార్పులు ప్రారంభమయ్యాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం చరిత్రను హిందూ నాగరికత కేంద్రంగా చూపే ప్రయత్నం జరిగింది. మొఘల్ కాలానికి సంబంధించిన ప్రాధాన్యం తగ్గించబడింది. వలసవాదం, మత సామరస్యం వంటి అంశాల వివరణలో మార్పులొచ్చాయి. ఈ మార్పులపై విద్యావేత్తలు, చరిత్రకారులు, పౌర సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విషయం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు విద్యా విధానం రూపొందించే అధికారాన్ని ప్రభుత్వానికి ఉన్నదని చెప్పినా విద్యా నిర్ణయాలు సలహా సంస్థలతో సంప్రదింపుల సాంప్రదాయాన్ని గౌరవించాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక మూడో అధ్యాయం 2014 తరువాత నరేంద్ర దామోదర దాస్ మోదీ నాయకత్వంలోని BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు మరింత వేగం పుంజుకున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్
సంస్కృతానికి ప్రాధాన్యం, భారతీయ జ్ఞాన సంపదపై ప్రత్యేక అధ్యాయాలు, కొత్త నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ కలిసి భారత విద్యా వ్యవస్థలో ఒక కొత్త దిశను సూచించాయి. ఇక్కడే పలువురి ప్రశ్న, భారతీయీకరణనా లేక భావజాలీకరణనా? ప్రభుత్వం మాత్రం దీనిని భారతీయీకరణగా అభివర్ణించింది. విమర్శకులు మాత్రం దీనిని సిద్ధాంతపరమైన ఆర్ఎస్ఎస్ పునర్నిర్మాణంగా అభివర్ణించారు. మొఘల్ చరిత్ర భాగాల తొలగింపులు, గాంధీ హత్య నేపథ్య వివరణలో మార్పులు, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తొలగింపు, డార్విన్ పరిణామ సిద్ధాంతం పాఠాల మార్పులు, ప్రాచీన భారత విజ్ఞానానికి అధిక ప్రాధాన్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యం ఏంటి? ఆర్ఎస్ఎస్ అనుబంధ ఆలోచన వర్గాల అభిప్రాయం ప్రకారం భారత చరిత్ర అంటే విదేశీ పాలకుల చుట్టూ తిరగకూడదు, భారతీయ నాగరికతను కేంద్రంగా చూపాలి, స్థానిక వీరులను ముందుకు తేవాలి, భారతీయ జ్ఞాన సంపదకు ప్రాధాన్యం ఇవ్వాలి అని. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం చరిత్ర అనేది ఆధారాలపై ఉండాలి, రాజకీయ సిద్ధాంతాలపై కాదు అని. ఇక నీట్ ఉద్యమం కేవలం పరీక్షలకే పరిమితం కాలేదు. 2026లో జరిగిన నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహాన్ని రగిలించింది. ఆ ఉద్యమం నిరుద్యోగం, పరీక్షల విశ్వసనీయత, విద్యా అసమానత, కేంద్రీకరణ, జవాబుదారీతనం వంటి అంశాలపై భారీ చర్చ మొదలైంది. సిజేపీ ఆధ్వర్యంలోని నిరసనలు విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరినే ప్రశ్నించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం, విద్యార్థి ఉద్యమాలు ఊపందుకున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. Of Mr. Dharmendra Pradhan, that's a superficial thing, because Dharmendra Pradhan never ran the education ministry. Never. The man and the organization that runs the education ministry is called the RSS, and the man who runs it is an OSD sitting in the minister's office. So what the students are really irritated about is that they are not allowed to be students in India. They are not allowed to follow their passion. They are not allowed to say what they want. They are not allowed to ask the questions that they want. They have to buy this nonsensical history that the RSS fantasizes about. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదు, విద్యార్థి ఉద్యమం సాధించిన పెద్ద రాజకీయ విజయంగా చాలామంది విశ్లేషించారు. మరైతే ఆర్ఎస్ఎస్ ఓడిపోయిందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే మంత్రి మారడం ఒక విషయం, వ్యవస్థ మారడం మరో విషయం. ఇప్పటికీ ఎన్ఈపీ కొనసాగుతుంది, ఎన్సీఈఆర్టీ మార్పులు కొనసాగుతున్నాయి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అమల్లో ఉంది, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ విధానం కొనసాగుతుంది. రాష్ట్రాల విద్యా విధానం కూడా కేంద్ర పరిధిలోకి తీసుకొచ్చే అంశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంటే వ్యూహం పదునుగా కొనసాగుతుంది. కానీ ఒక పెద్ద మార్పు జరిగింది. ఇప్పటి వరకు విద్యా విధానాలపై చర్చ ప్రధానంగా మేధావుల మధ్య జరిగేది. ఈసారి మాత్రం విద్యార్థులు వీధుల్లోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మారింది. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఒక కీలక మలుపు. మరి ఆర్ఎస్ఎస్ ఆలోచనల చరిత్రకు బ్రేక్ పడిందా? ఆర్ఎస్ఎస్ కోరుకున్న పాఠ్యపుస్తకాల మార్పులకు పూర్తిగా బ్రేక్ పడిందని ఇప్పుడే చెప్పలేం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. విద్యా విధానం ఇకపై రాజకీయ ప్రశ్న, ప్రజా ప్రశ్న, విద్యార్థి ప్రశ్న కారణంగా ప్రతి పాఠ్యపుస్తక మార్పు ఇకపై తీవ్రమైన ప్రజా పరిశీలనకు లోనవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక మంత్రి వెళ్ళిపోయారు. కానీ అసలు పోరాటం ఇప్పుడే మొదలైంది. విద్య ఎవరి కోసం? ప్రభుత్వం కోసమా? ఆర్ఎస్ఎస్ భావజాలం కోసమా? లేక విద్యార్థుల భవిష్యత్తు కోసమా? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే పాఠ్యపుస్తకాలలో లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసే నిర్ణయాల్లో దాగి ఉంది. చరిత్రను రాయడం ప్రభుత్వాల చేతిలో ఉండొచ్చు,
కానీ ప్రభుత్వాల చరిత్రను తీర్పు చెప్పేది చివరికి ప్రజలే.